నెల్లూరు రూరల్ నియోజకవర్గం 34వ డివిజన్ ప్రగతి నగర్ బి బ్లాక్ నందు దోమలపై దండయాత్ర కార్యక్రమం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. పారిశుద్ధ్య అధికారులు సిబ్బందితో కలిసి దోమలను నిర్మూలించే ప్రక్రియలో భాగంగా మురికి కాలువల్లో ఆయిల్ బాల్స్ కిరోసిన్ స్ప్రే చేశారు. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని 26వ డివిజన్లో ప్రతిరోజు పారిశుద్ధ్య అధికారులు నిర్వహించాలన్నారు. ప్రజలు తమ ఇంటి ముందు ఉన్న కాలువల్లో కిరోసిన్ పోసి దోమలను నిర్మూలించేలాగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెం పెంచల నాయుడు, టీడీపీ నాయకులు షేక్ రియాజ్, సాబిర్ ఖాన్ పాల్గొన్నారు. కెమెరా ఎందుకు పెట్టన్నా చేసినా సార్. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక శాసనసభ్యుడిగా నేనే చాలా స్పష్టంగా అధికారికంగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క కార్పొరేషన్ పరిధిలో ఉండే డివిజన్లు దోమలకి స్వర్గంగా, దోమలకి రాజధానిగా ఉండే పరిస్థితి. ఈ యొక్క దోమలతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. అనేక మంది నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు. అనేక మంది ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి. ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఈ దోమలతో అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఈ యొక్క దోమల నిర్మూలన కోసం స్థానిక శాసనసభ్యుడిగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని, అదేవిధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 34 డివిజన్లో అధికారులతో, పారిశుద్ధ్యం సిబ్బందితో, స్థానిక నాయకులతో కలిసి ఈ యొక్క దోమల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే ఆ యొక్క మురిగుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం కానీ, ప్రత్యేకంగా స్ప్రే చేయించడం కానీ, అదేవిధంగా కిరోసిన్ చల్లటం కానీ, ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గరుండి ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి. ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్ట వేయచ్చు. దానికోసం కూడా మత్స్యశాఖ అధికారులతో, నగర కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే, దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం, మిగతా విషయాలు కాదు. మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీదైనా, ఎంహెచ్ఓ గారి మీదైనా, అధికారుల మీదైనా మొత్తం మీద కూడా ఉంది. రెండోది, ఏదో శాసనసభ్యుడు ఒకరోజు వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం, చల్లేసాం, అయిపోయిందనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు, నా దగ్గర అది కుదరదు. రేపటి రోజున ఈరోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 34 డివిజన్లో ప్రగతి నగర్ బి బ్లాక్లో ప్రారంభించాం. రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
మిగతా 25 డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజకవర్గంలో మిగతా అన్ని డివిజన్లలో కూడా దోమలపై దండయాత్ర కార్యక్రమం ఏకదాటిగా సాగబోతుంది. ఇబ్బంది ఏందో నాకైతే తెలియదు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది డివిజన్ మొత్తం కూడా తిరిగి ఎంహెచ్ఓ గారు డివిజన్ మొత్తం కూడా తిరిగి ప్రతి గుంటని గుర్తించి ఆయిల్ బాల్స్, కిరోసిన్ స్ప్రే, అదేవిధంగా ఫాగింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం ఇక్కడ రావాలా. ఫాగింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ ఒక్క ఫాగింగ్ మిషను కేవలం 2 వార్డులే చేయగలరు. రోజుకి కేవలం 2 వార్డులే చేయగలరు. ఎందుకంటే చేయలేదు, టైం సరిపోదు. 26 వార్డులు ఉన్నాయి అంటే ఈరోజు ఫాగింగ్ మిషన్ వస్తే మళ్ళీ 14 రోజు రావాలా. కనీసం వారానికి ఒక రోజున ఫాగింగ్ మిషన్ రావాలా. ఆయిల్ బాల్స్ నిరంతర కార్యక్రమం ఇది. వీటన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, వచ్చే వారం రోజులు స్థానిక శాసనసభ్యుడిగా, ఎందుకంటే దోమల రాజధానిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లు తయారైనవి. దోమల స్వర్గంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26 డివిజన్లు తయారైనవి. కార్పొరేషన్ పరంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి అదిలించి కదిలించి పనిచేసే చర్యలు తీసుకోమని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.